ఆ ఆరోగ్య కేంద్రానికి నిర్లక్ష్యపు జబ్బు చేసింది. అవును, మీరు వింటున్నది నిజమే. మారుమూల ప్రాంతాలకు సైతం మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలనే ప్రభుత్వ ఆశయాలకు తూట్లు పొడుస్తూ కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్య సిబ్బంది తమ నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తూ అక్కడి ప్రజల ఆరోగ్యంతో చిలగాటమాడుతున్నారు. వారానికి ఒకసారి మాత్రమే కనిపించే డాక్టర్, పగటిపూట మాత్రమే అందులోనూ వంతుల వారీగా కనిపించే ఓ నర్సు, సాయంత్రానికి ఖాళీ అవుతున్న ఆసుపత్రి. ఇంతటి నిర్లక్ష్యపు జబ్బు చేసిన ఆ ఆరోగ్య కేంద్రం ఎక్కడో కాదు, మన తిరుపతి జిల్లాలోనే ఉంది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యపు నీడలో మంచం పట్టిన ఆసుపత్రి సూళ్లూరుపేట మండలంలోని పెర్నాడు గ్రామంలో ఉంది. సూళ్లూరుపేటకు 21 కిలోమీటర్ల దూరంలోనూ, సముద్ర తీరానికి సమీపంలోనూ, అటు శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కు దగ్గరగాను ఈ ఆసుపత్రి ఉంది. అత్యవసర చికిత్స కోసం సూళ్లూరుపేట రావాలంటే సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గుర్తింపు కోల్పోతుంది. అక్కడ పనిచేస్తున్న వైద్య సిబ్బంది నిర్లక్ష్యపు వైఖరితో అన్ని సదుపాయాలు ఉండి కూడా దాదాపు నిరుపయోగంగా మారుతోంది. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఆసుపత్రి సిబ్బంది ఏమాత్రం బాధ్యత లేకుండా తమ ఇష్టానుసారంగా వ్యవహరించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రోజు వచ్చి పేషెంట్స్ ని పరామర్శించి వైద్యం అందించాల్సిన డాక్టర్ వారానికి ఒకసారి మాత్రమే వచ్చిపోతుంటాడు. ఉన్న ఇద్దరు నర్సులు ఉదయం కాసేపు, సాయంత్రం కాసేపు కనిపిస్తూ వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలోని గర్భిణీ స్త్రీలు డెలివరీ సమయంలో ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ వైద్య సిబ్బందిలో ఏమాత్రం మార్పు లేదు. గుంతలమయమైన ఆ రోడ్డు మీదుగా సూళ్లూరుపేట వరకు వెళ్లేసరికి ఎంతో మంది గర్భిణీ స్త్రీలు మార్గం మధ్యలోనే ప్రసవ వేదనలు పడుతూ ఇబ్బంది పడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. డాక్టర్ ఇంతవరకు చూడలేదా? నర్సులు చూస్తున్నారు, డాక్టర్లు చూడడం. ఇంతవరకు మీకు ఎట్లున్నది ఏందని చూసాడా డాక్టర్? నుంచి బాగాలేదు పెద్ద నీకు? 4 రోజుల నుంచి. అవును, పెద్ద డాక్టర్లు కాడ చూపించుకోవాలి కదా, నువ్వు నర్సుల కాడ ఆ విధంగా పెట్టుకుంటా వస్తున్నారు డాక్టర్లు అంటారా? మీరు వస్తారా? వాళ్ళు మిషన్ పెడుతున్నారు, మాత్రలు ఇస్తున్నారు. వృద్ధులు, స్త్రీలు, పిల్లలు ఏదైనా అనారోగ్యంతో ఆసుపత్రి దగ్గరికి వస్తే వైద్యం అందించేందుకు ఆసుపత్రిలో కనీసం నర్సులు కూడా అందుబాటులో లేకపోవడంతో పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటెండెన్స్ రిజిస్టర్లో స్టాక్ ఫుల్, హాస్పిటల్లో మాత్రం నిల్ అన్న చందంగా మారింది ఇక్కడి పరిస్థితి. డాక్టర్తో సహా 16 మంది సిబ్బంది నిత్యం విధులు నిర్వహిస్తున్నట్లు రిజిస్టర్లో పక్కాగా రికార్డ్ మెయింటైన్ అవుతుంది. కానీ ఆసుపత్రిలో చూస్తే ఒక నర్సు తప్ప మిగతా సిబ్బంది కనుచూపు మేరలో కనిపించరు. ఎలాగో స్థానికులు తమను ప్రశ్నించలేరనే ధైర్యం ఇక్కడి వైద్య సిబ్బందిలో స్పష్టంగా కనిపిస్తోంది. చిన్నపాటి అనారోగ్యానికి కూడా సూళ్లూరుపేట వరకు వెళ్లలేని పరిస్థితులు, దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతో సరైన వైద్య సేవలు అందక ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దృశ్యాలు ఏ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ప్రమాదమో అనుకుంటే పొరపాటే. ప్రజల ఆరోగ్యం కోసం, వారి ప్రాణాలు కాపాడడం కోసం తయారైన మెడిసిన్స్ ను ఆసుపత్రి సిబ్బంది స్వయంగా తమ చేతులారా తగలబెట్టిన దృశ్యాలు. అనారోగ్యంతో వచ్చిన రోగులకు అందిస్తున్నామని రికార్డ్స్ మెయింటైన్ చేస్తూ స్వయంగా వైద్య సిబ్బంది తమ చేతులతో కోట్ల రూపాయల నిధులతో ప్రభుత్వం సరఫరా చేస్తున్న మెడిసిన్స్ ను తగలబెట్టడం చూస్తే ఇక్కడి వైద్య సిబ్బంది నిర్లక్ష్యపు వైఖరికి ఇది పరాకాష్ఠగా కనిపిస్తుంది. ఆసుపత్రికి ఎప్పుడు వచ్చినా ఒక నర్సు తప్ప మరెవరూ అందుబాటులో ఉండరని, అసలు ఇప్పటి వరకు ఓ డాక్టర్ను తాము చూసిందే లేదని అక్కడి గ్రామస్తులు వాపోతున్నారు. సరైన డాక్టర్లు, సిబ్బంది లేక తాము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంత జరుగుతున్నా జిల్లా అధికార యంత్రాంగం మొద్దు నిద్రపోతోందని ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలో ఉండాల్సిన కొందరు వైద్యులు ప్రైవేటు క్లినిక్ లో
దర్శనమిస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికైనా వైద్యాధికారులు తమ ఆరోగ్య కేంద్రం వైపు దృష్టి సారించాలని, తక్షణమే నిర్లక్ష్యపు వైద్యులు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు సరైన వైద్య సదుపాయాలు అందేలా చూడాలని కోరుతున్నారు. ఆదివారం హాఫ్ డే ఉంటుంది, రైతులు ఉండదు హాస్పిటల్. రైతు కొంచెం ఏదైనా ఇబ్బంది జరిగినా రైతు ఇక్కడ ఉండదు. ఇక్కడ నర్సు అంటే సిస్టర్ ఒకటే ఉంటది, అంటే కోటక్కుల్లా ఉంటది. ఆమె కాడకపోతే ఆమె వచ్చి ఇంజక్షన్ వేస్తుంది. సమయానికి డాక్టర్లు అంటే రారు. అంబులెన్స్ కానీ ఊరికి రాదు అసలు. అక్కడి నుంచి వస్తే అడకంత దాకా వస్తుంది. ఇప్పుడు కొంచెం రోడ్డు బాగుంది కాబట్టి